గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను మంత్రి వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి పదవి బాధ్యతగా నిర్వహిస్తామని శ్రీహరి చెప్పారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారని వాకిటి శ్రీహరి అన్నారు. ఏ బాధ్యతతో అయితే నన్ను మంత్రిమండలిలో తీసుకున్నారో ఆ బాధ్యతని మనసా వాచా కర్మేణ పరిపూర్ణంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీల ఆలోచన విధానాన్ని బీసీల వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుంటానని పార్టీ అప్పచెప్పినటువంటి ఈ పెద్ద అవకాశాన్ని పూర్తి స్థాయిలో జీవితమంతా ప్రజలతానే నా చావు కూడా ప్రజల దగ్గరే ఉండే విధంగా ఈ దారి ఇచ్చారు. కాబట్టి మనస్ఫూర్తిగా అదే మాదిరిగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో మా సోదరుడు శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినందుకు వారికి నన్ను ఈ స్థానాల్లో కూర్చోబెట్టినటువంటి మా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.